సంస్కృత సూక్తులు తెలుగులో అర్థాలు. పరిగత పరమార్థాన్ పండితాన్ మామమంస్తాః తృణమివ లఘులక్ష్మీర్నైవ తాన్ సంరుణద్ధి అభినవ మదరేఖా శ్యామగంటస్థలానాం నభవతి విసతంతుర్వారణం వారణానాం. అంటే దీని అర్థం ఏంటంటే, జ్ఞానులైన పండితులను అవమానించకు, నీ సంపద వారికి గడ్డిపోచతో సమానం. మదించిన ఏనుగులను తామరతుళ్లతో బంధించడం ఎలా సాధ్యం? తర్వాత అంబోజినీ వన విహార విలాసమేవ హంసస్య హంతు నితరాం కుపితో విధాత నత్వస్య దుగ్ధ జలభేద విధౌ ప్రసిద్ధాం వైదగ్ధ్య కీర్తి మపహర్తు మసౌ సమర్థ. అంటే బ్రహ్మదేవుడు హంస మీద అలిగితే దాని తామర కొలనుల్లో విహరించకుండా శాసించగలడు, కానీ పాలను నీటిని వేరు చేయడంలో దానికి గల శక్తిని తీసివేయగలడా? తర్వాత శ్లోకం. జయంతి తే సుకృతినో రససిద్ధః కవీశ్వరాః నాస్తి తేషాం యశః కాయే జరామరణజం భయం. గొప్ప రచనలు చేసి రససిద్ధులైన కవులు సంపాదించుకునే యశస్సు అనే శరీరాలకు వార్ధక్యము మరణము అనేవి ఉండవు. ఈరోజు అంశం విద్వాంసులు. దాని గురించి మనం చెప్పుకున్నాం. అంటే విద్వాంసులలోని వాళ్ళ పాండిత్యాలని ఎవరు నాశనం చేయలేరు అని. దానికి హంసనిను కవులని, కవులలోని యశస్సుని, వాటిని గురించి ఇక్కడ ఉల్లేఖిస్తున్నారు.